పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో రాట్నాలకుంట అనే గ్రామంలో రాట్నాలమ్మ తల్లి ఆలయం ఉంది. 5వ శతాబ్దంలో ఈ ప్రాంతం వేంగిరాజ్యంలో ఉండేది. రత్న సంపదలతో తొలతూగే వేంగిరాజ్యంపై శత్రువులు దొంగలు దాడులు చేసేవారు. ఈ సంపదను కాపాడడానికి ఓ మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించారు. ఆ శక్తిని వారు ఇలవేల్పుగా కొలిచి పూజించి ఆధిపత్యమిచ్చారు. ఆ శక్తియే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు. ఖాళీ ప్రభావంతో కొంతమంది దొంగలు ఈ సంపదను దోచుకోవాలని తలచి ఈ సంపదను ఓ శక్తి కాపాడుతుందని తెలుసుకుని వారు ఒక మాంత్రికుడిని ఆశ్రయించారు. అయితే గ్రహణ సమయంలో దేవతలు అశక్తులు అవుతారని తెలిసిన ఆ మాంత్రికుడు ఒకానొక రోజున చంద్రగ్రహణం రోజున పూజ ప్రారంభించి దుష్టగ్రహ సముదాయం కొలువున్న సమయంలో మంత్రఖడ్గాన్ని సంపాదించి దాన్ని ఆ శక్తిపై ప్రయోగించాడు. అప్పుడు అది నేరుగా వచ్చి అమ్మవారి కంఠాన్ని తాగ్గా అమ్మవారి కోపగ్నికి ఈ ప్రాంతంలోని అరణ్యం అంతా దగ్ధం అయింది. ఆ అగ్నిలో మాంత్రికులు దొంగలు మాడి మసైపోయారు. అప్పుడు వేంగి మహారాజు రాజపురోహితులను పరిణామానికి కారణం ఏంటని అడగ్గా ఆ పండితులు జరిగిన విషయం గ్రహించి రాజుకు చెప్పారు. అప్పుడు ఆ రాజు శక్తిని శరణు వేడగా అందుకు శాంతించిన దేవి మహారాజుకి అభయమిచ్చి వరం కోరుకోమనగా ఈ దర్శన భాగ్యం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటారు. అందుకే అమ్మవారు ఈ విధంగా అంటారు: ఓ రాజా, వజ్ర వైడూర్యాలు రత్నాలు అర్చించి నన్ను శాంతింపజేశావు. నేను ఈ ప్రాంతమునందు రత్నాలమ్మగా నిలిచి పూజలు అందుకుంటానని ఒక చేతిలో ఖడ్గముతో మరో చేతిలో అమృత కలశంతో పులివాహనంపై వెలిసింది. ఈ విధంగా ఆనాడు వెలిసిన రత్నాలమ్మే నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవములు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.